మొత్తం కలిసి వైసీపీకి ఇనామస్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు పిఏ రాజగోపాల్ గారు తను కోవెలమూడి రవీంద్ర గారికి ఫోన్ చేసి ప్రతిపాడు ఇనామస్ కాకూడదు అని చెప్తే ది గ్రేట్ రత్తయ్య గారి స్వగ్రామం ఎంపీటీసీ ఓసీ అయితే నీకు ఓసీ అభ్యర్థి దొరకలా. ఒక ఎస్సీ కుర్రాడిని నిజాయితీ గల పార్టీలో ఉన్న కుర్రాడిని నువ్వు అక్కడ పోటీ పెట్టావు. వైసీపీ వాళ్ళు నువ్వు ఒక దేవస్థానం కడితే 3 లక్షలు నీవు కట్టిన గుడికి చందా ఇస్తానంటే మాకినేని పెదరత్తయ్య అనే అతను వాళ్ళు ఇచ్చే 3 లక్షల గుడికి చందాకు ఆశపడి ఈ అభ్యర్థి చేత నామినేషన్ విత్డ్రా చేయడానికి ప్రయత్నం చేశాడు. మాకు తెలిసి ఆ గ్రామస్తులు అతన్ని ఇట్లా చేస్తున్నాడు రత్తయ్య గారు అంటే మేము ఆ అభ్యర్థిని తీసుకెళ్లి పక్కన దాచిపెట్టాం. ఎలక్షన్ జరిపించాం ఆ ఊళ్ళో. ప్రతిపాడు పంచాయతీ అండి ఇది 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 మెయిన్ సార్. పార్టీకి ఏనాడు ద్రోహం చేయాలి చేస్తే రత్తయ్య ఎమ్మడిపోయారు. మేము చేసిన ద్రోహం వల్ల తెలుగుదేశం పార్టీకి ఒక్కటేనండి. ఈ మాగినేని పెదరత్తయ్య పార్టీ మారినప్పుడల్లా మారలా. మేము మొదటి నుంచి తెలుగుదేశంలోనే ఉన్నాం. నేను ఇవాళ రత్తయ్య గారికి బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నానండి. మాగినేని పెదరత్తయ్య గారు 83 నుంచి 2004 దాకా ఎమ్మెల్యే గెలిచారు. 30 ఎకరాల భూమి, నా సెంటర్లో 900 గజాల్లో ఇల్లు. నువ్వు 3 సెంట్లు భూమి అమ్ముకున్నావా? 900 గజం స్థలం అమ్ముకున్నావా? నువ్వు రాజకీయాల్లో నష్టపోయానంటావు. ఏమి నష్టపోయావు? 10 ఎకరాల భూమి అమ్ముకున్నా. నేను 10 ఎకరాల భూమి అమ్ముకొని నేను రాజకీయాల్లో నీ శిష్యుడిగా పెట్టా. నువ్వు ఏమి నష్టపోయావు? ఇవాళ తెలుగుదేశం పార్టీ నీకు సముచితమైన గౌరవం ఇచ్చింది. 5 సార్లు ఎమ్మెల్యే గెలిపించింది, ఒకసారి మంత్రిని చేసింది, 2 సార్లు జిల్లా పార్టీ అధ్యక్షుడు బాధ్యతలు అప్పచెప్పింది. నువ్వు ఏమి లాసిపోయావు పార్టీ వల్ల? పార్టీ నాకు ద్రోహం చేసింది అంటున్నావు. పార్టీ కన్న తల్లి లాంటి పార్టీకి నువ్వు ద్రోహం చేశావు. ఆ రోజు మళ్ళా సింహగుర్తు మీద పోటీ చేసి లక్ష్మీపార్వతి దగ్గర 2 కోట్లు డబ్బులు తెచ్చి బాషా గారు ఒక ముస్లిం అభ్యర్థి ఓడిపోవడానికి ప్రధాన కారకుడు అయ్యావు నువ్వు. కందుకూరు వీరయ్య ఒక ఎస్సీ అభ్యర్థిని పోటీ. కోవెలమూడి రవీంద్ర గారు నన్ను మధ్యాహ్నం 3 గంటలకు పిలిచి రమేష్ ప్రతిపాడు ఎట్టి పరిస్థితుల్లో ఎనానమస్ కావడానికి వీల్లేదని చెప్పారు. అప్పటికప్పుడు అతను దివంగత చనిపోయాడంటే పరమేశ్వరరావు గారు, నూతలపాటి పరమేశ్వరరావు గారిని తీసుకొచ్చి ఎన్నికల్లో మొత్తం రేపటి సాయంత్రానికి నామినేషన్ లాస్ట్ డేట్ అండి. పత్తిపాడు గ్రామంలో 16 వార్డులకు మెంబర్లు లేపించి పంచాయతీ సర్పంచ్ని నిలబెట్టామండి. నిలబెట్టిన తర్వాత కోవెలమూడి రవీంద్ర గారు ఒక 2 లక్షలు 3 లక్షల ఆర్థిక సహాయం కూడా చేశారు నిలబడ్డ అభ్యర్థికి. ఈ రత్తయ్య గారి వల్ల ఇవాళ ఇందాక మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటే బాబు గారు ఎలా ముఖ్యమంత్రి అవుతాడు? ఈ రత్తయ్య గారు ఇంత దారుణంగా బిహేవ్ చేసిన వినుకొండ దగ్గర 100 ఎకరం భూమి కొన్నావు ఇవాళ రాజకీయాలను అడ్డం పెట్టుకొని. గుంటూరు నానుకొని విజ్ఞాన కాలేజీకి యువతల పక్క 4 ఎకరాల భూమి ఉంది నీకు. 2 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. నువ్వేమన్నా సత్య హరిశ్చంద్రుడు తమ్ముడువా? నీ సంగతి ఎవరికి తెలియదు ఈ జిల్లాలో. అరే ఎవడన్నా ఒకప్పుడు ఆల్పాటి రాజాక గారికి మంత్రి ఇస్తే ఓర్చుకోలేవు, సుప్రసాద్ గారికి మంత్రి ఇస్తే ఓర్చుకోలేవు. నీ యాటిట్యూడ్ ఏంది? నువ్వు తప్పితే తజ్జిమ వాళ్ళందరూ దుర్మార్గులు. నువ్వు తప్పితే పార్టీ చేసేవాడు లేడు. నీ అంత అవినీతి పరుడు, నీ అంత ఓర్చుకోలేని వ్యక్తి జిల్లా రాజకీయాలు నాకు తెలిసినంత వాటికి ఎవరు లేరు సార్. డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు 6,000 తోటి ఓడిపోయారు. ఆ రోజు పెదరత్తయ్య గారి ప్రమేయం లేదు. ఈ క్రమంలో డొక్కా గారి పార్టీ మారి వెళ్ళిపోవటం వల్ల డాక్టర్ పెదరత్తయ్య గారి కోఆర్డినేటర్ ఇచ్చారు. తనకు కోఆర్డినేటర్ ఇచ్చిన కాడి నుంచి మా మీద కక్ష సాధింపు తీవ్ర స్థాయిలో ఎక్కువ. నేటి వరకు ఈ 2019 వరకు 2020 అతను ప్రమేయం లేకుండా 2014లో ఎలక్షన్ చేసామండి. రావెల కిషోర్ గారు 7,000 తోటి ఎమ్మెల్యే అయ్యారు, మంత్రిగా గెలిచారు. తర్వాత మళ్ళా 19లో డొక్కా గారు ఓడిపోయారు. రత్తయ్య అనే ఆయన రక్తం మరిగిన పుల్లు అంటాడు. అతనికి పెత్తనం కావాలి నియోజకవర్గంలో. ఇక్కడ కనుక ఏ అభ్యర్థి గెలిచినా తన మాట సాగదు కనుక ఇక్కడ ఉన్న అభ్యర్థిని ఓడిస్తే అతను వెళ్ళిపోతే ఇతను ఇన్ఛార్జి గాను కోఆర్డినేటర్ గాను పెడితే ఇతను జీవితంతో చచ్చిపోయిన దాకా 4 పార్టీలు మారొచ్చి ఇక్కడ పెత్తనం చేయాలి. రత్తయ్య గారి వేరే ఉద్దేశం లేదు. రత్తయ్య గారు రక్తం మరిగిన పులి.
తెలియనాడు రత్తయ్య గారు దేవుడు అది ఇదను అని చెప్పుకుంటారంటే, ఇందాక మీకు చిన్న క్వశ్చన్, ఈ రత్తయ్య 1983 నుంచి రత్తయ్య గారు 2024 ఒక చెంటు భూ అమ్మాడా, ఒక గజ స్థలం అమ్మాడా చెప్పండి. ఇన్నాళ్ళ రాజకీయాల్లో నేను నష్టపోయానంటాడు. ఏమి నష్టపోయావు నువ్వు? ముట్లూరు గ్రామంలో ఒక చిన్న ఆత్మీయ సమావేశం జరుపుకున్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావటం, పెంసాని చంద్రశేఖర్ గారు ఎంపీగా గెలవటం అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. మేము ఈ నియోజకవర్గంలో రత్తయ్య దగ్గర పోయి దండం పెట్టిన వాళ్ళకే, అతను ప్రాపకం పొందిన వాళ్ళకే పదవులు ఇచ్చి పార్టీని నిర్వీర్యపరిచాడు రత్తయ్య గారు. ఈ క్రమంలో బోర్ల రామాంజనేయులు గారు ఐఏఎస్ గారికి ఈ పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చింది. మేము ఇన్ఛార్జ్ గారి దగ్గరకు పోయి, అయ్యా మా పరిస్థితులు ఇవి, మేము రత్తయ్య గారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు పార్టీ పరంగా, మీరు ఒక్కసారి దీని గురించి పరిశీలన చేయండి అని చెప్పి మేము పోయి తన్ని బతిలాడి నచ్చజెప్పి అతన్ని ఇన్ఛార్జికి వచ్చిన ఈ 3 నెలల కాలంలో రామాంజనేయులు గారిని మేము ప్రాధేయపడ్డాము. అచ్చెన్నాయుడు గారి దగ్గర పోయి ఇతను నాయుడు కుర్రాడు, ప్రాణం పోయినా వీళ్ళ నాన్న వీళ్ళు మొత్తం తెలుగుదేశం పార్టీ అంటే, మొత్తం మేము ఏదేమైనా సరే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం తప్పితే రెండో మాట అన్న వ్యక్తులు మేము. అలాంటి వ్యక్తుల్ని, ఇతన్ని, నన్ను, మమ్మల్ని పూర్తి స్థాయిలో హెరాజ్ చేస్తా రత్తయ్య గారు ఏ లక్ష్య సాధిస్తున్నాడు అన్న స్థాయికి తీసుకెళ్ళిపోయారు. మేమైతే మా డిమాండ్లు గనక రామాంజనేయులు గారు తీర్చని పక్షాన మేము ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాణం పోయినా కూడా మేము పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఓటేస్తాం. ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమంతా బాబు గారికి భక్తులు అండి. మధ్యలో వస్తున్నారు పోతున్నారు కానీ మేమంతా స్థానికుల్లాగా ఏదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టుంది మా పరిస్థితి. మేము మాత్రం లోకలేరండి. ఈ వచ్చిన వాళ్ళు ఇవాళ పోటీ చేస్తున్నారు, ఓడిపోగానే పోతున్నారు, మళ్ళీ మాకు కనపడతలేదు సార్. ఇక్కడ మేము ఒక్కొక్కళ్ళ మీద, ఇప్పుడు నేను మాట్లాడే వ్యక్తి నా పేరు రమేష్, నా మీద కనీసం వైసీపీ ప్రభుత్వం రానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో కానివ్వండి 23 కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి నా మీద. తెలుగుదేశం ప్రభుత్వంలోనూ నిన్నగాక మన జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ SC/ST అట్రాసిటీ కేసులు బుక్ అయ్యి ఉన్నాయి నా మీద. మేమంత పార్టీకి హార్డ్ కోర్గా చేయటం ఏంటి? మమ్మల్ని వీళ్ళంతా మేమేదో దుర్మార్గులాగా దుష్టులాగా చూడటం ఏంది? మేమైతే ఈ సమస్యకి 4-5 రోజుల్లో పరిష్కారం దొరకకపోతే బాబు గారు మమ్మల్ని మన్నించండి అనే పరిస్థితికి వచ్చాము. అయితే పార్లమెంటు మాత్రం అవుట్ రైట్గా పెమ్మసాని గారికి చేస్తాం. ఇది నా ఒక్కడ మాట కాదు. పార్టీ గుర్తు మీద తప్పితే ఏనాడు మేము పార్టీ వేరే గుర్తు మీద పోటీ చేసి కానీ ఓటేసి ఎరగంతవరకు ఇవాళ ప్రతిపాడు నియోజకవర్గ పరిస్థితి మరీ దయనీయమైన స్థితిలో ఉంది. ఆ రోజు 95లో మాగినేని పెదరత్తయ్య గారు, మా గురువు గారైనటువంటి మాగినేని పెదరత్తయ్య గారు పార్టీ మారి లక్ష్మీపార్తి వర్గంలోకి వెళ్ళారు. లక్ష్మీపార్తి వర్గంలోకి వెళ్ళినా కూడా మేమంతా ప్రతిపాడు నియోజకవర్గ కార్యకర్తలు అందరూ ఉండి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేశాం. లాల్జాన్ బాషా గారు ఎంపీగా పోటీ చేసిన టైంలో 98లో మాగినేని పెదరత్తయ్య గారు శివం గుర్తు మీద పోటీ చేస్తే ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో పెదరత్తయ్య గారు సెకండ్ ప్లేస్ వచ్చారు. ఫస్ట్ ప్లేస్లో లాల్జాన్ బాషా గారు వచ్చారు. అప్పటి నుంచి మా మీద కొంతమంది మీద కక్ష పెట్టుకొని పెదరత్తయ్య గారు కక్ష సాధింపు రాజకీయాలకు పూనుకున్నారు. మరలా 2011లో తను వైసీపీలోకి వెళ్ళారు. వైసీపీలోకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఇదే ప్రతిపాడు నియోజకవర్గం మొత్తం బాబు గారిని తీసుకొచ్చి ఇక్కడ చాలా ఘనంగా తిప్పి పార్టీ ఎక్కడికి పోలేదండి, పార్టీ బలంగా ఉందని చెప్పాము. ఈ క్రమంలో 2014 ఎన్నికల్లో రాఘల్ కిషోర్ గారు 7,000 గెలిచారు. ఆ రోజు మాగినేని పెదరత్తయ్య గారి ప్రమేయం లేదు. రానివ్వట్లేదంటే మేమేదో దుర్మార్గులాగానో ఒక అంటరాని వాళ్ళలాగా చూస్తున్నారు ఇన్ఛార్జ్ గారు. అతను ప్రవర్తన మార్చుకుంటే మాది కూడా మారుద్ది. లేకపోతే నియోజకవర్గ స్థాయిలో ఒక్క మా మండలం కాదండి, ఇవాళ ఒట్టి చెరుకూరో లేకపోతే ఒక ముట్లూరా ఇవన్నీ కాదండి, 4 మండలాల్లో కాకుమాన మండలం సంగతి నాకైతే తెలియదండి. నందిపాడు మండలం, రూరల్ మండలం, ప్రతిపాడు, ఒట్టి చెరుకూరు మండలాల్లో తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ప్రజలందరూ. తెలుగుదేశం కార్యకర్తలు ఇక్కడ న్యాయం జరగట్లేదండి. ఇన్ఛార్జి గారు పద్ధతి మార్చుకుంటే మా పద్ధతే మారుద్ది. ఇవే మాకు చివరి ఎన్నికలు మేమంటూ
ఇంకా నెక్స్ట్ పార్టిసిపేట్ చేసే ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కూడా మాకు లేదు. ఈ ఒక్కసారి బాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం, చేస్తాం. కానీ ఇన్ఛార్జి గారి ప్రవర్తన బట్టి మా ప్రవర్తన గెలిపించుకోవాలంటే స్థానిక ఎమ్మెల్యే గెలవాలంటే స్థానిక ఎమ్మెల్యే గెలవాలంటే ఇతను కాపు కులస్తుడు, ఇతను ఆ ఊళ్ళో ఏదైనా చేయగల సమర్థుడు. కారంపూడిపాడు గ్రామంలో ఇతన్ని ఓ చిన్న తప్పు, ఇతను సభ్యత్వం కడితే 9 లక్షలు కట్టినట్టు వచ్చిందండి. ఇతను అది కంప్యూటర్ మిస్టేక్. బాబు గారు చెప్పారు, సారీ అచ్చెన్నాయుడు గారు చెప్పారు, ఇతను సస్పెన్షన్ చేశారు ఆ కాజు పెట్టి. తర్వాత ఇతను సస్పెన్షన్ తీసేశారు. నన్ను 1 సంవత్సరాల క్రితం రత్తయ్యకి నాకు విభేదాల వల్ల నన్ను సస్పెండ్ చేశారు. మొన్న అచ్చెన్నాయుడు గారు నా సస్పెన్షన్ తీసేశారు. మనం ప్రతిపాడు మండలం, గుంటూరు రూరల్ మండలం, ఒట్టిచెరుకూరు మండలం, ఈ 4 మండలాల్లో ఏ రకంగా జరుగుతుంది, పార్టీ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అనేది స్పష్టంగా తెలిసిందండి. ఇవాళ మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క సమస్యని మా నాయకుడు, మా కాబోయే నాయకుడు లోకేష్ గారు పరిష్కారం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా లోకేష్ గారిని వేడుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారిని మేము అతని దగ్గరకు పోయి 2-3 సార్లు అప్పీల్ చేసిన బాబు గారిని పరిష్కారం చేస్తానని చెప్పారు. బాబు గారు పరిష్కారం చేస్తానని ఆశిస్తున్నాం. ఇప్పుడు పెమ్మసాని గారు కూడా మీ సమస్యకు పరిష్కారం నేను చేస్తానంటారు. కానీ అతను చెప్పే వినే పరిస్థితిలో లేరు రామాంజనేయులు గారు. అందుకని ఇవాళ మేము నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ పెట్టుకుంటే మీరే చూడండి, 3-4 వేల మంది ఈ గ్రామం వచ్చారు. ఇవాళ ఆత్మీయ సమ్మేళనం, ఇవాళ ఇది అవుద్ది, రేపు ఇంకోటి కూడా అవ్వచ్చండి. మేమైతే చంద్రన్నకు భక్తులు అండి. ప్రాణం పోయినా సరే మేము బాబు గారు ముఖ్యమంత్రి కావాలనుకునే వాళ్ళము. పెమ్మసాని గారిని ఎంపీగా గెలిపించడానికి మేము అందరూ సిద్ధపడ్డాము. ఇప్పుడు రేపు పొద్దున వచ్చే నెలలో తెలుగుదేశం అభ్యర్థి ఇక్కడ గ్రామ సర్పంచ్గా ఎన్నిక అవ్వబోతుంది. కాట్రపాడు అనే గ్రామం ఉందండి, తాకట్టు పెట్టాడు మాగినేని పెదరత్తయ్య, నియోజకవర్గాన్ని నాశనం చేశాడు. తెలుగుదేశంలో ఇద్దరు పోటీ పడ్డారు. మాగినేని పెదరత్తయ్య మనిషి జనంలో ఉన్న మాకు సంబంధించిన వ్యక్తి, వైసీపీ వ్యక్తి పోటీ చేశాడు. 3 కట్టేసి చేశాం. మేము నిలబెట్టిన మేదరమెట్ల శివశంకర్ ఇతనేనంటే ఇతను ప్రథమ స్థానంలోకి వచ్చాడు, గెలిచాడు. 2వ స్థానం వైసీపీ, 3వ స్థానం 3 ఓట్లు లేని మాగినేని పెదరత్తయ్య. 3 ఓట్లు లేని మాగినేని పెదరత్తయ్య 3వ స్థానానికి దిగజారిపోయాడు. పంచాయతీల్లో గ్రామ పార్టీ అధ్యక్షులు మార్చారు. ఎదుగోండి, ఒక్కసారి అతను చూపిస్తున్నామండి. అతను కన్నెగంటి మల్లేశ్వరరావు చవళ్ళమూడి, ఇతను గ్రామ పార్టీ అధ్యక్షుడు. ఇతను ఆ ఊరు సర్పంచ్, ఎస్టీ, నిజాయితీగా తెలుగుదేశం పార్టీ తరఫున వీళ్ళందరూ ఆ పక్కన ఆరికపూడి పాపారావు గారు అనే ఆయన ఆధ్వర్యంలో పంచాయతీ కొట్టాం, ఎంపీటీసీ కొట్టాం, అన్నీ కొట్టి గ్రామ పార్టీ అధ్యక్షుడు ఇతను ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగితే అతని దగ్గర రత్తయ్య దగ్గరకు పోవట్లేదని చెప్పి రత్తయ్య గారు ఇతన్ని తీసేసి గ్రామంలో ఓటుకు రాని వ్యక్తిని గ్రామ పార్టీ అధ్యక్షుడిగా వేశాడు. గ్రామంలో ఎలక్షన్కి ఓట్లకు రాని వ్యక్తిని, గ్రామంలో లేని వ్యక్తిని గ్రామ పార్టీ అధ్యక్షుడిగా నియమించాడు. అబ్బినేని గుంటపాల ఎంపీటీసీ మాట్లాడి పొల్లాడ్డం పెట్టుకొని కూర్చున్నాడు. మాది క్షేత్రస్థాయిలో మా సస్పెన్షన్లు రద్దయినాయి. అచ్చెన్నాయుడు గారు క్లియర్గా చెప్పారు, మీ సస్పెన్షన్ తీసేసాము అని. రామాంజనేయులు గారు వాళ్ళు నాకు ఎలక్షన్ చేయమంటున్నారు. అంటే వాళ్ళు ఎలక్షన్ చేయమన్నప్పుడు మేము అసమర్థులమా? ఇక్కడ ఏదైనా చేయగల సమర్థులు మేమండి. 4 మండలాల్లో ఆ సమర్థత మాకుంది. వైసీపీ వాళ్ళు మేము టార్గెట్ వైసీపీ వాళ్ళకి ఏళ్ళకి కాదు, ఏళ్లలాగా వైసీపీ వాళ్ళ పంచన చేరి వైసీపీ వాళ్ళతో ఈ 3.5 సంవత్సరాలు కొల్యూడయ్యి మాగినేని పెదరత్తయ్య అనే వ్యక్తి ఈ ఒట్టిచెరుకూరు జడ్పీటీసీగా ఒక వ్యక్తికి ఇచ్చాడు కారంపూడిపాడులో. అతను సుచరిత గారి ఇంటికి వద్దకు పోయి పంచాయతీకి నేను విత్డ్రా అవుతాను, నాకు పంచాయతీ మీరు ఇస్తే నేను జడ్పీటీసీగా విత్డ్రా అవుతానని చెప్పి బేరం పెట్టిన వ్యక్తి ఇప్పుడు మాగినేని పెదరత్తయ్య జడ్పీటీసీగా టికెట్ ఇచ్చిన వ్యక్తి, ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చిన వ్యక్తి. మా మండల పార్టీ అధ్యక్షుడు వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడితో కొల్లుడైన మనిషి వీళ్ళ పార్టీని నడిపేది. సమర్థులను పక్కన పెట్టి అసమర్థులు తీసుకొచ్చి మీరు ఏం చేయగలుగుతారు? ఇక్కడ రమ్మనండి. లాస్ట్ ఎలక్షన్లో 2019 జరిగిన ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి వీచి 50 మెజార్టీ వచ్చింది ఒట్టిచెరుకూరు మండలం తెలుగుదేశం పార్టీకి. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో
17 గ్రామాలకు గాను 8 గ్రామాలు తెలుగుదేశం, 8 గ్రామాలు వైసీపీ. ఈ ముట్లూరు గ్రామం 7,000 ఓటింగు. 7,000 ఓటింగ్లో వైసీపీకి సంబంధించిన గేరా సుబ్బారావు గారు పంచాయతీకి ఒక కళ్ళి కంటెస్ట్ చేశాడు. మేము వైసీపీకి సంబంధించిన ఒక వర్గం, తెలుగుదేశంలో ఒక వర్గం, వైసీపీకి సంబంధించిన ఒక వర్గం, మేము ఒక వర్గంగా కంటెస్ట్ చేశాం. మాగినేని పెదరత్తయ్య జనసేన, వైసీపీకి సంబంధించిన ఒక వర్గం, వీళ్ళ ముగ్గురు పంచాయతీకి ఒక పక్క కంటెస్ట్ చేశారు. గేరా సుబ్బారావు గారు అవతల మాకు ఆపోనెంట్. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఇదే గ్రామంలో 1000 ఓట్ల మెజార్టీతో మేము సపోర్ట్ చేసిన అభ్యర్థి గెలిచాడు. మాకు ఇక్కడ 3 సంవత్సరాలు వైసీపీ, 2 సంవత్సరాలు తెలుగుదేశం అనే కొత్తు మీద మేము కంటెస్ట్ చేసాం. అవతల కంప్లీట్